హలో అండి. ఆంధ్రప్రదేశ్ లో సెంటు నుండి వందల ఎకరాలు ఉన్న ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎన్నికల్లో ఓటు వేద్దాము అనుకుంటే మాత్రం ఇప్పుడు ఒకటికి 100 సార్లు ఆలోచించవలసిన పరిస్థితి ఏర్పడిందండి. ఎందుకనంటే మీకున్న ఆస్తులు, మీ తల్లిదండ్రులకు ఉన్న ఆస్తులు, మీ పిల్లలకు ఉన్న ఆస్తులు అవి మీవా కావా అనేటువంటి మీమాంస ఈ రోజు ఏర్పడింది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్లనే ఈ పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ లో దాపురించిందని గుర్తుపెట్టుకోవాలండి. ఎవరైనా కానీ తల్లిదండ్రులు తమ ఆస్తులు పిల్లలకి పంచాలన్నా కానీ, పిల్లలుగా తమ తల్లిదండ్రుల నుంచి ఆస్తులు తెచ్చుకోవాలన్నా కానీ, అలాగే కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో కొనుక్కున్నటువంటి ఆస్తిని తాకట్టు పెట్టి అవసరానికి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాల్సిన సమయాల్లో గనక ఇది మీ ఆస్తి కాదు, మీరు దీని మీద హక్కు లేదు మీకు అని కనుక తెలుసుకుంటే మీ పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వలన రాబోయే కాలంలో ప్రజలందరికీ ఈ పరిస్థితి, అంటే సెంటు భూమి ఉన్న ఎవరైనా కానీ, సెంటు భూమి ఉన్న ధనికులైనా కానీ పేదవారైనా కానీ ఈ పరిస్థితి దాపురించింది అని మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఒక్క ఫోటో నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. దీన్ని కనుక గమనిస్తే తరతరాలుగా అనేక దశాబ్దాలుగా మనం కొనుక్కున్నటువంటి ఆస్తులు, మన ఆస్తుల మీద రాజముద్ర ఉండేది ప్రభుత్వం యొక్క రాజముద్ర అండి. ఆ రాజముద్రతోనే మనం ఇన్ని దశాబ్దాలుగా మన డాక్యుమెంట్లని ఒరిజినల్ గా మన దగ్గర పెట్టుకుంటున్నాం. ఆ హక్కును మనం పొందుతున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మీద, మన ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇలాంటి నిర్ణయాలు కేవలం డిక్టేటర్స్ పరిపాలించేటటువంటి సామ్రాజ్యాల్లోనూ, రాజులు ఉన్నటువంటి సామ్రాజ్యాల్లో మాత్రమే ఉంటాయి. డెమోక్రటిక్ స్టేట్స్ లో ఇది మంచిది కాదండి. ఎందుకంటే మీ ఆస్తులు, మీ తల్లిదండ్రుల ఆస్తులు, మీ పిల్లల ఆస్తులు మీరు కష్టపడి సంపాదించుకుని మీకు తరతరాలుగా వస్తున్న ఆస్తులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో మాత్రమే ఇవ్వాలి, అదే అథెంటికేటెడ్ డాక్యుమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సెంటు పట్ట భూములు ఇచ్చినప్పుడు కానీ, లేదు ఈ రిజిస్ట్రేషన్ సమయాల్లో కానీ తాను కష్టపడి, జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి ఇచ్చినటువంటి సొమ్ము ఏదైనా ఈ ప్రజలకు ఉందా అంటే సున్నా. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేని, మీరు కష్టపడి కొనుక్కున్నటువంటి మీ సొమ్ములు పత్రాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండడం ఏమిటి? అదే విధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారో ఈ స్టేట్మెంట్ ను కూడా ఒకసారి మనం గనక వింటే, జగన్ ఇంకొక డేంజర్ ఉంది, గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున్న మీ ఆస్తి పత్రాలు ఫస్ట్ మొదట ఏం చేశాడు, ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది మన ఆస్తులు పత్రాల మీద, జగన్ బొమ్మ వచ్చింది, దాన్ని డిజిటలైజ్ చేసేస్తున్నాడు. అంటే రేపు పొద్దున మన ఆస్తుల్ని అతను వస్తే తాకట్టు పెట్టేస్తాడు, గుర్తుపెట్టుకోండి. జగన్ డేంజర్ మీరు ఒకటే కాదు, గుర్తుపెట్టుకోండి. జగన్ మద్దతుదారులు కూడా చెప్తున్నా, మీ ఆస్తి పత్రాలు అతన్ని కనుక గెలిపిస్తే మీ ఆస్తి పత్రాలు జగన్ చేతిలో ఉంటాయి. అన్ని డిజిటలైజ్ చేసేశాడు, మీ ఆస్తుల్ని దోచేస్తాడు. సో ఇప్పుడు దీని ప్రకారం మనకు అర్థమైంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం, ఒకటి, మన ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండడం ఏమిటి? ఇది వికృతమైనటువంటి చర్య. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఇంత దుర్మార్గంగా ఆలోచించలేదు. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు డిజిటలైజేషన్ చేసి ఈ ఆస్తి పత్రాలని తన దగ్గరే పెట్టుకుని కేవలం హక్కుగా మనకి ఒక జెరాక్స్ కాపీని మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ జెరాక్స్ కాపీ మన దగ్గర ఉండడం వలన నిజమైనటువంటి ఆస్తి మనదా కాదా అనేటువంటి ఆ సంశయం చివరి వరకు మనకు ఉంటుందండి. ఎందుకంటే ఇప్పటి వరకు కనుక మనం ఒక ఆస్తి కొంటే ఆ ఆస్తి పత్రాల మీద ప్రభుత్వ ముద్రతో, కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళ ఫోటోలతో, సంతకాలతో, వేలుముద్రలతో ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ మన దగ్గర ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ దగ్గరే ఉండేదండి. కానీ ఇప్పుడు ఇలాంటి ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది ఎక్కడా ఉండదు, కేవలం ప్రభుత్వం రికార్డుల్లోనే ఉంటుంది. మనకు మాత్రం, అంటే ఈ ఆస్తిని సంపాదించుకుని కొనుక్కున్న వ్యక్తికి మాత్రం కేవలం ఒక జిరాక్స్ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఈ జిరాక్స్ తో బ్యాంకులో తనఖా పెట్టుకోలేడు. రేపు ఒకవేళ అమ్మాలి అనుకున్న రోజునో, లేదు పిల్లలకి ఇవ్వాలి అనుకున్న రోజునో, ఆ రోజు ప్రభుత్వం దగ్గరికి వెళ్లి తనిఖీ చేసుకుంటే ఆ ఆస్తి మీదో కాదో తెలియదు. ఈ లోపు ప్రభుత్వం గాని, లేదు ప్రభుత్వ పెద్దలు గాని ఆస్తులు ఎవరికైనా రాసేయొచ్చు అని కనుక ఇక్కడ మనం గమనిస్తే ఎంతటి వికృతమైనటువంటి క్రీడో ఇది మనకు అర్థమవుతుందండి. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. ఈ విషయం ఇంకొకటి ఏంటంటే, ఈ పరిస్థితి ఏ ప్రతిపక్షాలను సమర్థిస్తున్నటువంటి సామాన్య ప్రజలకో కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసిన కూడా ఇదే పరిస్థితి దాపురిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఇష్టంగా ఆయనకి ఓటేసిన వాళ్ళ ఆస్తులు కూడా రేపు అది వాళ్ళవి కాదు పరులవి అని తెలుసుకున్న రోజున వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆలోచించుకోమని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఒక్కసారి ఈ డాక్యుమెంట్ ని కనుక మీరు గమనిస్తే, ఏదైతే
సర్క్యులర్ ఇంటర్నెట్ లో సర్క్యులర్ అవుతుందో ఇది 2023 జూలై 7వ తారీఖున గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేసి దాని ప్రకారం డిజిటలైజేషన్ చేయాలి అని చెప్పినట్టుగా ఈ రోజున అంటే 25/4/2004 ఒక మెమోని రిలీజ్ చేశారు. మెమో ఎందుకు రిలీజ్ చేశారంటే నాకు అర్థమైన దాని ప్రకారం ఇప్పుడు మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అఫీషియల్ గా వీటి మీద నిర్ణయాలు తీసుకోలేరు కాబట్టి ఐపీఎస్ ఐఏఎస్ పాలనలో నడుస్తున్నాం కాబట్టి ఈ ఐఏఎస్లు కేవలం మెమోలే జారీ చేయగలరు అనుకుంటా. దాన్ని బట్టే ఈ మెమోను జారీ చేయడం జరిగింది. ఈ మెమో ప్రకారం ఏదైతే 4 జోన్లుగా క్రియేట్ చేసి ఒక్కొక్క జోన్ లో 4 రిజిస్ట్రేషన్ సెంటర్స్ లో ఈ డిజిటలైజేషన్ ప్రారంభిస్తున్నారు. ఒకసారి గనక ఈ డిజిటలైజేషన్ ప్రారంభించి దీని ద్వారా గనక ఎవరైనా కానీ ఆస్తిని రిజిస్టర్ చేస్తే వాళ్ళ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండదు, వాళ్ళకి కేవలం ఒక జిరాక్స్ కాపీ మాత్రమే ఇస్తారు. ఈ జిరాక్స్ కాపీ తర్వాత ఎప్పుడైనా కానీ మీ ఆస్తి మీ దగ్గర ఉందా లేదా తెలుసుకోవాలంటే అది చాలా కష్టతరమైనటువంటి పని. కాబట్టి నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే ఎవరైనా కానీ ఈ నెల పాటు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఆపండి. వచ్చే ప్రభుత్వం అది జగన్మోహన్ రెడ్డి గారిదా వేరే ప్రభుత్వం ఏదైతేనా కానీ వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అప్పుడు మీ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మంచిది అనేది నా సిన్సియర్ అడ్వైజ్ అండి ఇవాళ. ఎందుకంటే ఏదైతే ఇక్కడ మనం చూస్తే కనుక విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మధురవాడ, అలాగే రామచంద్రాపురం, మండపేట, పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రిజిస్టర్ ఆఫీస్ కూడా ఉందండి ఇక్కడ. అదేవిధంగా కనుమోలు, ఒంగోలు, తెనాలి, కావలి, పెదకూరపాడు, ఆలూరు, కదిరి, తాడిపత్రి, రేణిగుంట ఈ 16 సెంటర్లోనూ మండే నుంచి అంటే రేపటి నుంచి డిజిటలైజేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ దొరుకుతాయి. కాబట్టి అందరూ జాగ్రత్త వహించి వీలుంటే కనుక రిజిస్ట్రేషన్ పోస్ట్ పోన్ చేసుకుని మీ ఆస్తులు మీరు కాపాడుకుంటారు. అదేవిధంగా సరైన ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వానికి దోహదపడతారు. ఎవరైతే ప్రజాప్రభుత్వాన్ని అందిస్తారో వాళ్ళకి ఓటేస్తారో ఇక్కడ నేను భావిస్తున్నానండి.